హాయ్ బ్రో. హాయ్ లవ్ యూ అన్న పెద్ది ఫస్ట్ షాట్ వచ్చింది కదా, చూసావా? చూడడం సాయం మొత్తం యూట్యూబ్ ఒకటి షేక్ కావడం కాదు, ఇండియా మొత్తం షేక్ అవుతుంది. ఎలా ఉంది అసలు? మొత్తం ఇండియాలో ఉన్న యూట్యూబ్ మొత్తం షేక్ అవుతున్నాయి. చూసిన వాళ్ళందరూ షాక్ అవుతున్నారు. పుష్ప సినిమాలో ఒక డైలాగ్ ఉంది, రప 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 అని చెప్పేసి. ఇప్పుడు అట్లా వేసేటట్టు వడ్డీతో సహా ఏది గేమ్ చేంజర్ పోయింది కదా, వడ్డీతో సహా రప 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 వేసాడే. సో మరి సినిమాలో ఒక షాట్ ఉంది కదా, ఏకంగా కొండలా అర్థం కావట్లే ఏందో అసలు మొత్తం లేచిపోతున్నాయి. రోమాలు నిక్కబొడుస్తున్నాయి. ఆ లుక్ ఏంది, ఆ గడ్డం ఏంది, ఆ మీసాలేంది, ఆ జూలేంది, సింహం కంటే ఎక్కువ ఉంది. ఆ ముక్కెరా గంట సుట్ట కొడితే నీ అమ్మ ఎట్లా ఉంటది. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే ఎట్లా ఉంటుందో అంతకంటే ఎక్కువ ఉన్నది. ఇప్పుడు పోటీ ఎవరికి? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ పెడితే ఎట్లా ఉంటది. మన తెలుగు వాళ్ళకి తమిళం, మలయాళం, కన్నడ, కేరళ, హిందీ, ఇంగ్లీష్ వాళ్ళకి ఇప్పుడు ఎందుకంటే ఒకప్పుడు మన ఎన్టీ రామారావు ఫ్లెక్సీ చింపిర్రు. ఇప్పుడు వచ్చిర్రు, వాళ్ళ కొడుకులు వచ్చిర్రు. ప్రభాస్ వచ్చిండు, మహేష్ బాబు వచ్చిండు, రామ్ చరణ్ వచ్చిండు, అల్లు అర్జున్ వచ్చిండు, నాగ చైతన్య వచ్చిర్రు, మహేష్ బాబు వచ్చిండు. మొత్తం రప్ప వేసుడే. ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అనిపించింది, బీజిఎం స్కోర్ ఎలా ఉంది? అందుకనే రప్ప వేసేదంటే ఎందుకు అనుకుంటున్నావు? గేమ్ చేంజర్ కొంచెం లీక్ అయింది, వడ్డీతో సహా వసూలు చేస్తున్నాం. వసూలు చేయాలంటే మరి ఎట్ట ఉండాలా? మొత్తం సాధన పెడుతున్నాడు మొత్తం అందరితోటి. అందమైన అమ్మాయిని పెట్టారు, కత్తి లాగుంది, కసక్క వండింది అమ్మాయి. ఎట్ట ఉంది? సో మరి చాలా మంది ఏమంటున్నారంటే ధోని హెలికాప్టర్ షాట్ ఎలాగో ఇప్పుడు పెద్ద షాట్ అంటున్నారు, దానికి మీరు ఏమంటారు? అదేం లేదు భయ్యా, దానికే చూడాలా. ఇదైతే బాగుంది, లుక్ అయితే నాకైతే నచ్చింది. మామూలుగా నేను మినిమం డిగ్రీ ఉండాలి, ఐపీఎస్ అంటే కదా, ఇది కేజీ టు పీజీ అందరికి అర్థమవుతుంది. మాస్ లుక్ ఎల్కేజీ కానివ్వండి పీజీ చేసిన వాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు, ఫ్యామిలీ, పిల్లలు, జల్లలు, తాత, మనవళ్ళు, అల్లుళ్ళు, మనవరాళ్ళు, అత్తలు, బిడ్డలు, కోడలు అందరు చూడొచ్చు. సో క్వశ్చన్ అనమాట, ఓజీ, ప్యారడైజ్, అలాగే మొన్న వచ్చిన కింగ్డమ్, ఇప్పుడు వచ్చిన పెద్ది, ఈ నాలుగిట్లో మీకు ఏ గ్లిమ్స్ అనేది బాగా నచ్చింది? ఇదే మొత్తం దుసుకపోతుంది, రాకెట్ కంటే వేగంగా దుసుకపోతుంది ఇది. ఈ గతంలో ఉన్న దేవర కానీ, గతంలో ఉన్న బాహుబలి కానీ, పుష్ప కానీ వాటికంటే ఎక్కువ దుసుకొని పోతుంది. అసలు దాన్ని ఆపేటట్టు లేదు పెద్దిరాజు. కానీ ఒక్క విషయంలో నాకు మోసం చేసిండు, అందమైన అమ్మాయిని పెట్టిండు, నాకు సుపీలే. అదొక్కటి కొంచెం బాధ కనిపిస్తుంది, ఎక్కడో కలుపు అంటుంది. ఎందుకంటే పూలు ఉన్నది ఏమిటికి పూజ చేయడానికే అనా, అందుగురించి ఒక అందమైన పూని పెట్టారు, అలా చూపిస్తే బాగుంటుండే అనేది కొంచెం బాధ ఉంది కొంచెం. థ్యాంక్స్.